Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. ఏం చెప్పాలి? రే ఎదవా బండి ఆఫ్ చేసి దిగిరా. బినోనా ఆఫ్ చేస్తే మళ్ళీ తోస్తేనే స్టార్ట్ అవుతుంది. నువ్వు నిజమే చెప్తున్నావా? లేదు. నువ్వు చేసేది ఎంత తప్పు తెలుసా? వడ్డీ ఇవ్వు, ఫోన్ చేసే ఫోన్ కూడా తీవు. నా డబ్బులు ఇప్పుడు సార్ చెప్పురా. రే నాకు చాలా పనులు ఉన్నాయి రా విజయ్. నీ వెనకాతలు తిరగడమేనా నా పని? బినోనా ఇస్తాను, ఇప్పుడు లేదు. డబ్బు వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇవ్వాలి, లేకపోతే నా విసురుబోలు చూస్తావు నువ్వు. అర్థమైందా? ఆ ఎదవ దగ్గర కూడా చెప్పు, ఆ రోజు వాడు ఎస్కేప్ అయిపోయాడు. వీళ్ళకంత డబ్బులు ఇచ్చి ఇంకా వీడా? హలో అన్నా, నేను 40,000 కట్టాలి, అర్థమవుతుంది. అది కట్టలేదంటే సిబిల్ స్కోర్ తక్కువ అవుతుంది, అది నాకు తెలుసు. అందువల్ల కొంచెం టైం ఇచ్చారంటే తొందరలో కట్టేస్తాను. నాకేం చెప్పొద్దు విజయ్, ఎలాగైనా అరేంజ్ చేసి కట్టండి. సార్ ఇప్పుడు మా వల్ల కాదు సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. మా యాప్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. యాప్ కాదు, కోపు. అసలు మీకు ఎన్ని రోజులు నేను టైం ఇచ్చాను తెలుసా? దీనికి పని నేనేం చేయలేను. సార్, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వీళ్ళు అస్సలు తీయరు సార్. అలా ఫోన్ తీసినా కూడా మళ్ళీ తిడతారు సార్. ఇది మీలాగా ఉండే వాళ్ళందరూ చేసేదే. డబ్బులు కట్టారంటే మీకు మంచిది. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మేము అసలు ఎవరికి లోన్ ఇవ్వలేకున్నాం. చాలు సార్, అరవడం ఆపండి. మీరు ఎప్పుడు ఇంతే. మేము ఇప్పుడు డబ్బులు కట్టలేము. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరేం చూస్తున్నారు? ఆ రోజు 8 లక్షలు లోన్ అడిగితే 2 లక్షలే ఇచ్చారు. మిగతా 6 లక్షలు రెడీ చేసే లోపల 2 అయిపోయింది. ఎక్స్ట్రా అప్పు అయిపోయింది. ఇలా బిజినెస్ చేస్తే మాకెలా లాభం వస్తుందో చెప్పండి. డబ్బు వచ్చినప్పుడు కడతాం. నువ్వు కాసేపు ప్రశాంతంగా నువ్వు ఊరుకోరా. ఎన్ని రోజులకి భయపడతాం? డబ్బు ఇవ్వమని చెప్పట్లేదు. 100 రూపాయలు కావాల్సిన చోట్ల 30 రూపాయలు ఇస్తే ఆ 30 కూడా పోతుందని తెలియదు వీళ్ళకి. ఏం తెలియదు. మిమ్మల్ని ఎవరు మేనేజర్ చేశారు? పాపం చూసి ఊరుకుంటే ఓవర్గా వెళ్ళిపోతున్నారు. నీకు కలిపే చేతాన్ని అప్పుకోతులు ఎక్కాడతా. ఇతనేంటండి ఇలాగా? సారీ సార్, వాడు కొంచెం ఎమోషనల్ అయ్యాడు సార్. ఇక్కడ పరిస్థితి అంత మోసంగా ఉంది సార్. చూడు, నాకు అసలు పైనుంచి చాలా ప్రెషర్ ఇస్తున్నారు. ఎలాగైనా దీన్ని కట్టండి ప్లీజ్. లేదంటే వచ్చే ప్రాబ్లమ్స్ అంతా మీరిద్దరే ఫేస్ చేయాలి. అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావురా? వచ్చి బండి తీరా. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేశాను? ఇదొకటి. ప్లీజ్ స్టార్ట్ అవ్వు. దిగు, వెళ్ళి తోయ్. తోయలేని పోరా. వెళ్ళిపోయి తోయిరా. చంపుతున్నాడు. నేను నీ దగ్గర ఒక విషయం అడిగితే అమ్మ దగ్గర నిజం చెప్తావా? చెప్తాను. నిజంగా నువ్వు అక్కడ ఏం పని చేస్తున్నావు? అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానంటావు. నీతో ఆ దాసు కూడా ఉన్నాడు. దాసు నువ్వు కలిసి అక్కడ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నీ జీతం గానీ డబ్బులు గానీ నాకు ఇచ్చింది లేదు, నేను అడిగింది కూడా లేదురా. అడగండి. అంతేకాకుండా నీకు వయసు కూడా పెరిగింది కదరా, పెళ్లి కూడా చేయాలి కదరా. పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదోటి చెప్పి దాటేస్తూ ఉన్నావు నువ్వు. ఏంట్రా ఇదంతా? ఏమి తెలుసుకోవాలి? నా పని గురించేగా. మంచి తలనొప్పి ఉండే పనమ్మా. ఇప్పుడికి తెలుసుకుంటే చాలు. ఈ పరిస్థితిలో ఒక పెళ్లి చేసి ఆ తలనొప్పిని నా తల్ల తీసి పెట్టుకోవడం అనవసరమైన సమస్య. పిల్లల్ని పెట్టి చూసేటప్పుడు కొంచెం మర్యాదతో జరుపుకునేది తప్పు లేదని అనిపిస్తుంది. ఏమైనా చెయ్యాలంటే ఇప్పుడే చెయ్యండి. దేవుడా. సూపర్. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా, చూస్తూనే ఉంటే ఎలా చెప్పండి? ఎవరు కనపడలేదే తోయడానికి. అక్కడ ఎవరు వస్తున్నారు? ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే మెల్లమెల్లగా నీ జీవితం ఎదుగుతుందిరా. అదంతా వదిలే. నీతో ఒక అమ్మాయి ఉంటే మంచిదేగా, అవును కదా? అది పెళ్లి చేసుకోవటం చాలా మంచిది, ఆటలుగా ఉండకూడదు. ఇదిగోండి, ఇందులో కొంచెం డబ్బులున్నాయి, కావాలంటే వాడుకోండి. వెళ్ళవా ఇక్కడి నుంచి. వచ్చేసి డబ్బు తీసుకుని.
కొంచెం మావా ఆ, ఓ. ఆహా. పేరేంటి? ఎలా ఉంది? పేరు నిధి. ఆ, మన దగ్గర లేనిది. హ్మ్. చూడడానికి బానే ఉంది కదా. కళ్ళు వంకరగా లేదు? రేయ్ లేదు. అలా ఏం లేదు. లేదా? మంచి హోమ్లీ ఫేసే కదా. హోమ్లీ ఫేస్. మన నాటుకోడి అని చెప్తాంగా. అయినా ఇన్ని సమస్యలకు మధ్య ఒక పెళ్లి అవసరమేనా మామ? ఖచ్చితంగా కావాలరా మావా. అలా మాట్లాడుకో. ఇలా చూడు, ఏదో ఒక రోజు మన తలలో తీసి పెట్టబోతున్నారు. అది ఎప్పుడు చేశారంటే మన నీడ్స్ అన్ని జరుగుతుంది. పెళ్లి కోసం ఎవరి దగ్గరైనా అప్పు అడగాల? అలా ఏం లేదు. పెళ్లి ఇంట్లో ఉన్న వారి డబ్బుతో జరుగుతుంది. ముందులా ఎక్కువ ఖర్చు అవుతుందా? ఖర్చేం లేదు. సీజనంలో ఎటువంటి కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ధైర్యంగా అమ్మ దగ్గర ఓకే చెప్పు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ ఐడియా. రే ఏంట్రా ఇది? ఇవాళ అమ్మాయిని చూడాలి, రేపు నిశ్చయం చేసుకోవాలి, తర్వాత పెళ్ళి. ఇదంతా జరగదురా. అబ్బాయి అమ్మాయి బాగా మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వచ్చి బాగా అర్థం చేసుకుంటే చాలు. ఏంటే అర్థమైందా? తర్వాత ఈ విందంతా ఇచ్చుకోవచ్చు. నమస్కారం. దారి కనిపెట్టడానికి ఇబ్బంది లేదు కదా. బాగా అడుగుతున్నాడు కదా. వాళ్ళందరూ మన బంధువులే. రండి, ఇంట్రడ్యూస్ చేస్తాను. అదిగో మా పెద్ద అబ్బాయి, వాడే పెళ్లి కొడుకు. మనం ఈ పెళ్లి చూపులో వేరేలాగా అరేంజ్ చేద్దామా? మీరు ఎవరైనా మందు తగ్గే పని అయితే మా అన్నగారితో అలాగా వెళ్ళి తాగండి. ఆకలిగా ఉన్న వాళ్ళు లోపలికి రండి, ఏదైనా తిందాం. రండి, మనం కాస్త అటు వెళ్దాం. నువ్వు ఫోటోలో కన్నా నేర్లో అందంగా ఉన్నావు. అది మా అమ్మ ఊరికి చెప్పారు. నువ్వు సైలెంట్ గా ఉండరా. చెప్పాను అది ఫోటోషాప్ చేసిందని. అంతే కదా మామ? నువ్వు రారా. వీడొకటి. మా ఇంటైనా ఎప్పుడు ఇలాగనే, మీరేమి అనుకోద్దు. నిధియే కదా. హా, మీ నాన్న నచ్చింది. ఇంత ఫ్రీగా ఉంటారని నేను అనుకోలేదు. లోన వెళ్తాను. నాన్న 20 సంవత్సరాలు బయట ఊర్లో ఉండేవాళ్ళు. ఓ ఇక్కడికి వచ్చాక ఇలా ఉన్నారు. చాలా మంది జనాలు చూస్తే ఇలా అయిపోతారు. అవునా? పెళ్లి చూపులప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు చూసినా ఇలానే ఉంటారు. ఇంకా మీ గురించి చెప్పండి. నాకు చెన్నైలో ఒక చిన్న ఐటీ కంపెనీలో పని, తర్వాత అక్కడ ఒక చిన్న స్టార్టప్ బిజినెస్ ఉంది. అలాగనే వెళ్తుంది. ఇప్పటికీ స్టాఫ్స్ తక్కువనే, ఎందుకంటే లాక్డౌన్ వచ్చినప్పుడు కొన్ని మందిలు వెళ్ళిపోయారు. ఇప్పుడు పర్లేదు. ఈ సమస్యలన్నీ పూర్తి అవుతే కొంచెం బాగుంటుంది. వీళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. ఈయన మా పెద్దనాన్న. ఈయన ఎప్పుడు ఇక్కడే ఉంటారు. వీళ్ళు కూడా తగిన వాళ్ళే. ఏమన్నా 2 వాక్యాలు నా గురించి గొప్పగా చెప్పరా? ఏ విజయ్, నీ శాలరీ ఎంతరా? 75,000 ప్లస్ ఇన్సెంటివ్స్. మర్చిపోయాను, తన కలరీ చదువుకుందిరా. కలరియా? కరాటిని చెప్పినారు ఆ, కదా. కరెక్టే కరెక్టే. కొంచెం తెలుసు, కానీ ఇంకా చదవాలి. అయితే మోహడికి దెబ్బలు తప్పు. నాన్న వీళ్ళని కొంచెం చూసుకోండి. కరాటే గురించి ఏం చెప్పలేదు. చిన్న వయసులో నా ఫ్రెండ్స్ నన్ను చాలా బాగా భయపెట్టేవాళ్ళు. నేనెలాగంటే చిన్న వయసులో చాలా బాగా భయపడేదాన్ని. కొంచెం ఎదిగిన తర్వాత వీళ్ళందరూ భయపెట్టడానికి కరాటే క్లాస్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు అది సీరియస్ అయిపోయింది. తర్వాత చెన్నైలో నాకు ఒక ఫ్లాట్ తీసుకోవాలన్న ఐడియా ఉంది. నాన్న ఆల్రెడీ నా పేర్లో తీసుకున్నారు. అవునా? నేను స్థలం తీసుకుని అక్కడ కొంచెం వ్యవసాయం చేయాలన్న ఐడియాలో ఉన్నాను. అది చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. ఇదిగో జిలేబీ తీసుకోరా. తాగండి. టీ నీకు కావాలా? వద్దమ్మా. ఇలారా, నీ దగ్గర ఒక విషయం అడగాలి. ఒరే, నువ్వు చెప్పిందంత నిజమేనా? ఎందుకు అడుగుతున్నానంటే నీ శాలరీ గురించి నువ్వు చెప్పే నేను విన్నాను, అందుకే అడుగుతున్నా. నీ గురించి చాలా మంచిగా చెప్పాను రా. ఒరే తొయ్యకురా రా. ఏమి మీ సన్ దగ్గర ఏమో రహస్యం అదంతా ఏమీ లేదు, ఆ అమ్మాయి నచ్చిందని అడిగాను. టీ తీసుకోండి. నువ్వు తీసుకోరా. అవి అక్కడ ఇవ్వు. అది ఓ నా కొడుకని చెప్పట్లేదు. అబ్బాయి గురించి బాగా తెలుసుకున్నాక నిశ్చయం చేస్తే సరిపోతుంది. కొన్ని విషయాలు పైన చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ లోపలికెళ్ళి చూస్తేనే కదా వాళ్ళ విషయాలు తెలిసేది. నాకు అంతా తెలుసు. వాళ్ళ జీవితానికి ఏమి కావాలో నేను అంతా రెడీ చేసి పెట్టాను.
ఇంకా వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా బతికితే చాలు. ఆ? నాకేం అవ్వలేదు, నన్ను వదిలేయండి. నేను ఇక్కడ ఒరేయ్, ఊరికి నేను ఉంచున్నాను ఒరే అంతే. వేసుకోరా, నేను పడిపోలా, కూర్చున్నా నేను. వేసుకో. ఆ, ఆ, కొంచెం పట్టుకో. తాగమంటే పరువు పోతుంది. ఎందుకు అలా తాగుతున్నావు? రే కాలు సరి పడ్డాను రా, నువ్వు పట్టుకో. మనకి ఇది తట్టుకోగలవు మావా. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.